ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్ అండి. ఈరోజు శుద్ధ చైత్ర పౌర్ణమి అన్నమాట. అయితే ఇది పౌర్ణమి రోజు నైట్ అన్నమాట వీడియో చేసింది. కానీ ఆలస్యంగా నేను పెడుతున్నాను. నాకు టైం కుదరలేదన్నమాట. నేను చాలా అంటే చాలా మనసులో ఎన్ని మార్పులు తెచ్చుకోనో నేను అక్కడ కూర్చున్నాను అన్నమాట పూజ గదిలో. పౌర్ణమి రోజు కాబట్టి నా దగ్గర ఉన్న దైవాలందరికీ కూడా, విగ్రహాల రూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్న వాటితోటి అభిషేకం చేసుకున్నాను అన్నమాట. సరే, అభిషేకం చేస్తూ అది చూస్తూ కొన్ని మాట్లాడుకుందాం ఈరోజు. అయితే ఆ రోజు ఏం జరిగింది అని అంటే, నేను డైలీ పార్లర్కి వెళ్ళి వస్తాను కదా. వచ్చేటప్పుడు సర్కస్ చేస్తారు కదా, వీధులలో సందులలో చేస్తూ ఉంటారు కదా. ఆ సర్కస్ వాళ్ళని చూశాను. అందులో ఒక చంటి బిడ్డను వేసుకొని, పాలు తాగే బాబు అన్నమాట వేసుకొని తల్లి సర్కస్ చేస్తుంది. నడి రోడ్డు మీద నిత్యము మనం అటు ఇటు తిరిగే రోడ్డు మీద పడుకొని ఆ అమ్మాయి ఒంటి మీద ఎలా ఛాతీ మీద పెద్ద 5-6 కేజీల బండను పెట్టేసి ఆ బండను పగలగొట్టడము, తర్వాత కళ్ళతోటి సూదుల్ని ఇసుకలో నుంచి తీయడము, ఇంకా పైన తాడు మీద కొన మీద నిలబడి నడవటము, నడవడం కాకుండా ఆ పైన తను బరువులు ఎత్తుకొని నడుస్తుందన్నమాట. అది కాకుండా ఒక పక్క బాబు ఏడుస్తుంటే ఆ పక్కకి వెళ్ళి బాబుని ఊరేగించి చీరతో ఉయ్యాల కట్టిందండి. అక్కడ ఒక చెట్టుకిను వాళ్ళు తెచ్చుకున్న బండికి అలా ఒక చీరను కట్టేసి ఉయ్యాల ఊపుతూ వచ్చిన వాళ్ళందరికీ కనుల విందు చేస్తూ తన సాహసాలన్నీ చేస్తుంది. అది కాక ఇంకా పెద్ద రాడ్ అండి, ఐరన్ రాడ్ని గొంతుకి ఇలా పెట్టేసుకొని వంచుతుంది. అది వీడియో నేను ఇంకో షార్ట్లో అయితే పెడతాను. అదంతా చూసి వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు, వాళ్ళ వృత్తి అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ పొట్టకూటి కోసమే కదా. నడి రోడ్డు మీద చంటి బిడ్డను వేసుకునే ఒక ఆడబిడ్డ అలా చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. నేను అదే విధంగా చూసుకొని, అంటే అమ్మ నాకు ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చింది, ప్రశాంతంగా నేను ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అలా అంత కష్టపడి బతికే అంత దుస్థితికి అయితే నన్ను అమ్మ తీసుకురాలేదు. వీలైనంత వరకు చక్కగా ఒక పని చేసుకొని బతికే విధంగా మంచి నీడనిచ్చేసి చక్కగా కడుపు నిండా తిండి, ఇంకా రోజు అమ్మ సేవ చేసుకునే అవకాశాన్ని అయితే అమ్మ ప్రసాదించింది. అది చాలదా, కానీ ఏదో కొత్తగా కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఆశపడడం కంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం చాలా తృప్తికరం అనేసి నాకు ఈరోజు అనిపించిందండి. వాళ్ళ ఆరాటం, వాళ్ళ కష్టాన్ని అట్లా చూసిన తర్వాత, ఆ అమ్మాయిని, ఆ చంటి బిడ్డను చూసిన తర్వాత నేను చాలా అదృష్టవంతురాల్ని, నాకు ఇంత చక్కని జీవితం ఇచ్చారు అమ్మ అని చెప్పేసి చాలా సంతోషపడి అమ్మ ముందు కూర్చొని అమ్మకి చాలా కృతజ్ఞతలు చెప్తూ ఇలా అందరికీ అభిషేకం చేస్తూ ఇలా ఇంకా అమ్మవారికి ధూపం వేస్తూ చక్కగా చంటి పిల్లలకి మనం స్నానం చేయించిన తర్వాత ధూపం వేసి బొట్టు పెట్టుకొని దిష్టి చుక్క పెట్టుకొని ఇంకా చక్కగా ముద్దులాడతాం కదా. అదేవిధంగా నా దగ్గర ఉన్న దేవతలందరికీ ఇలా ధూపాన్ని వేసేసి పసుపు కుంకుమ ఇంకా గంధంతో అలంకరించుకున్నాను అన్నమాట. ఇది పౌర్ణమి, ప్రతి పౌర్ణమి రోజు చెయ్యాలి అని అంతకుముందు నేను చేశానండి వీడియోస్ చాలాను. కాకపోతే ఆ వీడియోస్ అన్నీ మరి డిలీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజు ఇలా అభిషేకం చేసుకొని దీప నైవేద్యాలు అయితే సమర్పించుకుంటానన్నమాట. ఇక నైవేద్యం విషయానికి వస్తే మాత్రం చాలా అన్ని రకాలుగా వండి పెట్టాలి అని ఏం లేదండి. అందరూ చెప్తూనే ఉన్నారు ఉన్నదే పెట్టేసుకుంటే చాలు అని. అమ్మేమి అది కావాలి ఇది కావాలి అని అడగదండి. మనకు ఉన్న దాంట్లోనే అమ్మ ముందు పెట్టి, అమ్మ ఈ రోజుకైతే నా దగ్గర ఇది ఉంది, ఇదైతే పెట్టగలుగుతానమ్మా, ఇదే స్వీకరించు అని చెప్పేసి అమ్మకు నైవేద్యంగా చూపించేసి
చక్కగా మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటే సరిపోతుంది. అమ్మ సరే అని చెప్పేసి మనం ఏం చెప్పినా చక్కగా వింటదనమాట అమ్మ. మనమైనా ఒక్కొక్కసారి తప్పొట్టడికేస్తామేమో కానీ అమ్మ మాత్రం అలా వెయ్యనియ్యదు కూడా. అమ్మ ధ్యానంలో ఉన్నంతసేపు కూడా చక్కగా మనం మనశ్శాంతిగా ఉండే విధంగానే అమ్మ చూసుకుంటది. ఒకవేళ పొరపాటుగా ఏదైనా చేసినా అమ్మ క్షమించు అని మనం పూజంతా చేసిన తర్వాత మేమేమైనా తప్పులు చేసుంటే క్షమించమ్మా, తప్పుని కూడా క్షమించి నీ బిడ్డని కదా కాబట్టి దగ్గర తీసుకో తల్లి అని చెప్పేసి అమ్మని మనకొచ్చిన భాషలోనే వేడుకోవాలన్నమాట. నేను అలానే చేస్తాను. నాకు అసలు పూజలు చేయడం అనేది రాదండి. కానీ ఇలానే పూజా వీడియోస్ అవి ఇవి చూస్తూ చిన్నప్పటి నుంచి నానమ్మ చేసేది, మా తాతగారు చేసేది పూజలు ఇంట్లో. కానీ అప్పుడు చిన్నతనం కాబట్టి ఆటల మీదే ఎక్కువ ఉండేదన్నమాట. అలా ఆటలు ఆడుతూ కూడా ఏ చెట్టు కింద రాయి పెట్టుకొని నేను కూడా వాళ్ళలాగా పసుపు కుంకుమ చల్లుతూ ఏదేదో చదివేదాన్ని అనమాట. ఇప్పుడు అదే విధంగా అది చిన్నతనం కావచ్చు. ఇప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాం కాబట్టి చక్కగా నిష్టగా పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అది రాత్రిపూట అవ్వడం వల్ల మీకు చెప్పాను కదా, నేను సర్కస్‌కి వెళ్ళి రావడం ఆలస్యమైపోయింది. 12 లోపే నేను అందరికీ అభిషేకం చేసేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాననమాట. కాబట్టి ఆ టైంలో నాకు పూలనేది దొరకలేదు. ముఖ్యంగా ఏంటంటే పూలకి నేను డబ్బులు పెట్టే అవకాశం లేదనమాట. నా దగ్గర ₹100 ఉంటే బ్యాగ్‌లోను ఆ ₹100 తీసి నా పాప అమ్మ వాళ్ళకి హెల్ప్ చేద్దామమ్మా అనేసంటే అమ్మవారికి చెప్పి, అమ్మ నీకు ఈరోజు పూలు తీసుకొచ్చే డబ్బులతో వాళ్ళకి నేను ఇస్తున్నానమ్మా అని చెప్పి ఆ ₹100 ఆ సర్కస్ అమ్మాయికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈరోజు పుష్పాలకు బదులు అక్షింతలు వేసుకొని ఇవే పుష్పాక్షంతలుగా సమర్పిస్తున్నానమ్మా అని చెప్పేసి అమ్మకు సమర్పించుకున్నానమాట. ఆ తర్వాత ఇలా నీరాజనం సమర్పించుకున్నాను. ఇంకా అమ్మకు నైవేద్యంగా ఒక్కో రోజు ఒక్కొక్కటండి. అటుకులు, తేనె కలిపి పెడతాను. ఒక్కోసారి మామూలుగా తేనె ఒక్కటే పెడతాను. ఇక దాన్ని ఏమంటారు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కిస్మిస్, జీడిపప్పు, ఎండి ఖర్జూర అలా ఏది ఉంటే అది పెడతాను. ఒక్కొక్కసారి వడపప్పు ఊరికేనే నానబెట్టేసి కూడా పెడతాను. ఇక నేను అమ్మవార్లని ఇలా అలంకరించుకున్నాననమాట. ఎప్పుడు వేసేవే అండి అవి, కొత్తగా ఏమీ లేవు అందులో. ప్రతిరోజు వేసుంచేవే అవి. ఇంకా అభిషేకం చేసినప్పుడు తీసి మళ్ళీ వేసిస్తాననమాట. ఏది మెడలలో చిన్న చిన్న ముత్యాల హారాలు ఉన్నాయి కదా అవి. ఇంకా శ్రీచక్రానికి వేసిన నల్ల పూసల తాడు వచ్చేసి మొన్న సీతమ్మ మెడలో నల్ల పూసలు మాకు ఇచ్చారనమాట. అవి నేను వేసుకుందాము అనుకున్నాను. కానీ నాకెందుకో వాటిని పూజించుకోవాలి అనిపించేసి శ్రీచక్రం మీద అలా అలంకరించుకున్నాను. ఇక ఆ తర్వాత నేను చక్కగా చిన్నగా బుజ్జిగా తయారు చేసుకున్న నా శివయ్యకి కూడా ప్రత్యేకంగా అభిషేకం అనిపించి ముందుగా నేను అభిషేకం చేసిన విగ్రహాలలో చిన్న స్ఫటికలింగం కూడా ఉంది. ఆయనకి అక్కడ చేసినా ఇక్కడ చేసినా అదే రూపం కదా. కానీ నాకేంటంటే సరే అలా అయినా కానీ ఇక్కడ ఏంటంటే నాకు చిన్న బాబులా కనపడతాడు శివయ్య నేను చేసుకున్న మట్టి శివయ్యలో. కాబట్టి నేను ఈయనకు చక్కగా మళ్ళీ అభిషేకం చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా నా దగ్గర అయితే ఇంట్లో అభిషేకానికి గంధము, కుంకుమ, పసుపు, విభూతి, ఇంకా స్వచ్ఛ జలం ఉంటుంది కదా, శుద్ధ జలము, దాంట్లో రోజ్ వాటర్ కలిపేసుకొని శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకున్నాను అనమాట. అభిషేకం చేసినంతసేపు కూడా నాకు ఎలా అనిపించిందంటే, చంటి బిడ్డ అక్కడ కూర్చొని, అంటే అంబాడే పిల్లలు ఉంటారు కదా, అంబాడే పిల్లలు ఆడ కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో నా శివయ్య అలా కూర్చున్నట్టుగా, ఆయనకి నేను ఇలా తలస్నానం చేపిస్తున్నట్టుగా అలా అనిపిస్తుందన్నమాట. నేనైతే అలానే ఫీల్ అవుతాను. అక్కడ దేవుళ్ళలాగా నేను ఫీల్ అవ్వను. ఇంకా ఒక మనిషి రూపంలోనే ఉన్నారు అన్న విధంగా ఊహించుకుంటూ చేసుకుంటాను అన్నమాట.
ఇంకా ఇంకా శివయ్యకి ఇష్టమైంది విభూది కదా, ఇంకా అభిషేకం చేసిన తర్వాత విభూది ధారణ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఆ విభూది అలంకరణ చేస్తున్నప్పుడు శివయ్య దగ్గర నుంచి మంచి సువాసన వస్తుందండి. అసలు ముందుగా అభిషేకం చేసినప్పుడే గంగా జలం ఉంటుంది కదా, శుద్ధ జలంతో చేసినప్పుడే అసలు ఎంత చక్కని మట్టి వాసన అన్నమాట. ఆ మట్టి వాసన భూమాత ఇస్తుంది కదా. ఎవరు? ఈ తల్లి, ఏది, జగజ్జనని జగదీశ్వరి లలితాంబ ఉంది కదా, శ్యామలాంబ, లలితమ్మ, పార్వతీదేవి, చాముండి, కాళికమ్మ, అందరి స్వరూపాలైన ఆ కామాక్షమ్మ, ఆ భూమాత కదా. ఆ తల్లి ముందుగా గంగాజలం తల మీద పొయ్యగానే శివయ్యకి ఆవిడ పరిమళం నాకు అనిపించింది అనమాట. అమ్మ కూడా వచ్చేసింది శివయ్య దగ్గరికి, ఇద్దరికి కలిపి నేను అభిషేకం చేస్తున్నాను అనిపించింది. అందుకోసమే ఇలా గంధంతో నామాల్లాగా పెట్టేసి, మూడు నామాలు అలా పెట్టేసి కుంకుమ పెట్టి కింద జావాదు నేను అమ్మ కోసం పెట్టానన్నమాట. శివయ్యకి పూజ చేసిన ప్రతిసారి అమ్మ నాకు నేను ఇక్కడే ఉన్నానని గుర్తు చేస్తుంది. కానీ ఇప్పుడు నుంచి కాదు, నా చిన్ననాటి నుంచి కూడా శివయ్య కంటే ఎక్కువ కూడా అమ్మతోటి అనుభవాలు ఉన్నాయి. కాకపోతే నేను అమ్మని అప్పుడు గుర్తుపట్టలేదు. ఈ మధ్యనే గ్రహించానన్నమాట అమ్మ నా దగ్గరకు వస్తుంది అని. తప్పైందమ్మా, కంపల్సరీ నేను గుర్తుపెట్టుకుంటాను ఇంకా నేను, సరేనా అమ్మ. ఇక ఇలా రుద్రాక్షమాల తీసుకొచ్చారు కదా భవానీ మాత, శ్వేత భవానీ. ఇంకా ఇది శివయ్యకే పెట్టేస్తానన్నమాట అలంకరించడానికి ప్రతిసారిను. ఇంకా అది పెట్టాక శివయ్యకి చక్కగా కళ వస్తుంది. ఆయన అలంకరణ నచ్చదు ఆయనకి, విభూది పెట్టగానే మురిసిపోతాడనమాట. కానీ నాకు నిండుగా కనిపించాలని చెప్పేసి రుద్రాక్షలతోటి ఇలా అలంకరించుకుంటాను. ఆ తర్వాత ఇంకా చక్కగా అందరిలాగానే శివయ్యకి ధూపం చూపించేసి చక్కగా దాన్ని నీరాజనం కూడా చేశానన్నమాట. హారతి ఇచ్చాను. హారతి ఇచ్చేసి నైవేద్యం చూపించేసి ఇంకా నేను చక్కగా ఖడ్గమాల, లలిత సహస్రనామాలు చదువుకొని ఆ రోజు నైట్ అయితే ఇంకా అమ్మవారి నామం రాసుకుంటున్నాను కదా పుస్తకంలో. అలా 3 రోజులు నేను చిన్న పనిలో ఉండి ఆగిపోవడం జరిగిందనమాట రాయకుండా. కాబట్టి ఆ 3 రోజులది కూడా ఈ పౌర్ణమి రోజు నేను రాసేసుకున్నాను అనమాట. అమ్మవారి నామం 108 సార్లు అనేది 3 సార్లు 108 సార్లు అమ్మనామం చదువుకుంటూ రాశానన్నమాట. అదండి ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను పౌర్ణమి రోజు పూజ. 12:00 ఇవన్నీ జరిగిపోవాలన్నమాట. నేను ఇంకా చక్కగా 12:00 ఇవన్నీ చేసేసుకొని పడుకున్నాను. వీడియో మీకు పెట్టడం చాలా లేట్ అయిపోయింది. నాకు ఎడిట్ చేయడం చాలా టైం తీసుకుంటుంది. ఇక మీకు అనిపించవచ్చు పూజ గదిలోంచి తీసి పీటల మీద పెట్టి పూజ చేస్తున్నానని అనుకుంటున్నారా? ఏం లేదండి, పూజ గదిని కొంచెం మారుస్తున్నాను కాబట్టి నిత్యం పూజ ఆపకూడదని చెప్పేసి ఇలా పీటల మీద పెట్టి చేస్తున్నాను. సరే అండి, ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి పూజా వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివాని మీనాక్షి.